పెట్టిన దేవుడికి వందనాలు. దైవజనులకి కృతజ్ఞతలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసునామములో ప్రణామములు. నా సాక్ష్యం ఏమిటంటే మొన్న క్రిస్మస్ రోజు క్రిస్మస్ రోజు జరిగిన సాక్ష్యం. యాక్చువల్లీ మేము అన్య కుటుంబం నుంచి వచ్చాను. నేను ఒక్కదానే రక్షణ పొందుకున్నాను. మా ఇంట్లో ఎవరు దేవుడిని నమ్ముకోలేదు. కానీ ఏంటంటే నేను ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి క్రిస్మస్కి ఎప్పుడు అడిగేదాన్ని, చర్చికి వెళ్తానమ్మా చర్చికి వెళ్తానంటే మా అమ్మగారు ఒప్పుకునేవాళ్ళు కాదు. మా డాడీ మా బ్రదరే వెళ్ళేవాళ్ళు ప్రతి ఇయర్. కానీ ఒకసారి అడిగితే మా అమ్మది ఈ చర్చికి రాకముందనమాట, లాస్ట్ క్రిస్మస్ కాక లాస్ట్ క్రిస్మస్ వెళ్తుంటే ఎవరైనా అడిగితే చర్చికి వెళ్తున్నాను మాత్రం చెప్పకు, మన బరువు పోతుంది అన్నది. ఎక్కడికైనా వెళ్తే ఇక్కడికే వెళ్తున్నా అని చెప్పమంది. కానీ నేనైతే చర్చికి వెళ్తున్నాను చెప్పాను అడిగిన వాళ్ళకి. అప్పుడు వెళ్ళాను. కానీ పోయిన సంవత్సరం క్రిస్మస్కి నేను అనుకున్నాను, దేవా నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నావు, కానీ మా కుటుంబంలో ఎవరిని చర్చికి రాలేకపోయారు అని ఇంటికి ఫోన్ చేద్దాం అనుకున్నాను క్రిస్మస్కి వెళ్ళమని. మళ్ళీ ఏదో ఒకటి అంటారు, మళ్ళీ ఆ రోజంతా నాకు బాధగా ఉంటుందేమోనని చేయలేదు. చేయకపోయినా నేను ఆ నెక్స్ట్ డే మా మమ్మీ నాకు కాల్ చేసి నేను కూడా చర్చికి వెళ్ళానని చెప్పింది. మా మమ్మీ మా డాడీ ఇద్దరు వెళ్ళారంట. నాకు చాలా సంతోషం వచ్చింది. అంటే ఒకటి ఉంటుంది కదా పాట, నేను నా ఇల్లు అందరూ కలిసి యెహోవాని స్తుతిస్తామని. ఈ చర్చిలో నేనున్నాను, మా మమ్మీ మా డాడీ వేరే చర్చిలోకి వెళ్ళారు. అది కాకుండా మా మమ్మీ చెప్పింది నేను 2 times ప్రార్థన చేయించుకున్నాను అని. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఏంటమ్మో నువ్వు ప్రార్థన చేయించుకున్నావు, ఎప్పుడు అడిగినా రాను అంటావు అని. మా మమ్మీ ఫస్ట్ టైం చర్చికి వెళ్ళింది మొన్న క్రిస్మస్కి. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. మా కుటుంబాన్ని కూడా చిన్నగా దేవుళ్ళలోకి రప్పించుకున్నందుకు ధన్యవాదాలు దేవా. ఈ సాక్ష్యం దేవుడు దీవించగలరు.